హీరో ఉండవారు అన్ని కత్తులు పెట్టేస్తారా? ఎట్లా పెట్టినా పక్కన కోటనే కోటనే ఓకే ఓకే వన్ సైడ్ లో లొకేషన్ అన్నీ చేదిరా అయిపోయింది. రానా రానా పట్ల పెద్ద చెప్పేసాను అట్లా ముందరికి ఎక్కడికి మురళి ముందుకెళ్ళు. ఓకే అందరికీ నమస్కారం. మన శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క మనవడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఓకేనా అందరికీ నమస్కారం. మన స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు యొక్క మనవడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ముద్దుబిడ్డ ప్రియతమ నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి హాస్పిటల్లో ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. మన రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారు గాడి తప్పిన రాష్ట్రాన్ని దారిలో పెట్టేందుకు యువగలం అనే పాదయాత్రని ప్రారంభించి ఎన్నో కష్టాలు వచ్చినా మైకులు తీసేసినా కనీసము ఒక మీటింగ్ పెట్టాలన్నా పర్మిషన్ ఇవ్వకపోయినా దాదాపు కుప్పం నుండి రిచ్చాపురం వరకు కంటిన్యూగా ఎన్ని కష్టాలు వచ్చినా పాదయాత్ర చేసిన ఏకైక నాయకుడు మన నారా లోకేష్ గారని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నారా లోకేష్ గారు ఆ యొక్క యువగలం పాదయాత్రలో ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ ప్రభుత్వము రాగానే ఒకటొకటిగా నెరవేర్చడం జరిగింది. అందులో ముఖ్యంగా ఆ రోజు పాదయాత్రలో నిరుద్యోగులు ఇంతవరకు మాకు ఉద్యోగాలే లేవండి అనేసి నిరుద్యోగులు కోరిన వెంటనే మెగా డిఎస్సి అనే కార్యక్రమాన్ని పెట్టి 16,400 ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక నాయకుడు ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అనేసి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఆ రోజు పాదయాత్రలో మత్స్యకారులకు కానీ అదేవిధంగా ఆటోతోలే డ్రైవర్లకు కానీ ఆటో మిత్ర అనే కార్యక్రమం ద్వారా కానీ అన్ని రకాలుగా ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే సూపర్ 6 కూడా చెప్పడం జరిగింది. ఆ సూపర్ 6లోనే మొట్టమొదట తల్లికి వందనం పథకం. ఎవరైతే ఇంట్లో ఎంతమంది పిల్లోళ్ళు ఉంటే అంతమంది పిల్లోళ్ళకి తల్లికి వందనం పథకము వర్తించేలా ఏర్పాటు చేసిన ప్రభుత్వము మన యొక్క కూటమి ప్రభుత్వము అనేసి తెలియజేసుకుంటున్నాను. మన నారా లోకేష్ గారి చొరవతో మన యువకులందరూ తెలుగుదేశం పార్టీని పటిష్టంగా ముందుకు తీసుకెళ్తున్నారు. రాబోయే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వమే ఉంటుందనేసి కూడా గట్టిగా ఈరోజు తెలియజేసుకుంటున్నాం.
ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు యొక్క తనయుడు మన నారా లోకేష్ గారు తీసుకున్న ఏ నిర్ణయమైనా సరే అది చాలా కీలకమైనసి తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా గతంలో ఎన్నో ఇబ్బందులు పెట్టినారు, రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినారు. ఈరోజు బయట నుండి కనీసము గెలిచినప్పటి నుండి ఒక్క సెకండ్ కూడా టైం లేకుండా మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో అదేవిధంగా పెట్టుబడుల దీంట్లో ఎంతో వాళ్ళు ముందుకు వెళ్ళి రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని ఉద్దేశంతో ఎంతో కష్టపడుతున్న మన రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారికి అదేవిధంగా ప్రతి ఒక్కరికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం, జై అమరన్న. ఓకేనా? అందరికీ నమస్కారం. యువగలం రథసారథి మా యువకిషోరం నారా లోకేష్ బాబు గారు, ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వరల్డ్ బ్యాంక్లో ఉద్యోగం చేసుకుంటుంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఎందుకంటే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవాలనే ఉద్దేశంతో నా తండ్రి పేద ప్రజల కోసం ఏ విధంగా అహర్నిశలు కష్టపడుతున్నాడో అదేవిధంగా దాంట్లో నేను కూడా ఒక భాగస్వామ్యం కావాలా, పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో అక్కడి నుండి వచ్చి తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభివృద్ధిలోనే కాకుండా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి కూడా ఒకటి ఏర్పాటు చేసి అతను ఉన్న మేధో శక్తితో ఈరోజు పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుంటూ ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. మేము ఒక విషయంలో వైసీపీ సైకోలు కూడా ఒక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే నిజంగానే తెలుపుతున్నాం. ఎందుకంటే అనరాని మాటలు, వ్యక్తిత్వ హననం, అతను ఏ విధంగా ఉంటే ఒక ఇంటెలిజెంట్ పర్సన్ ని అనరాని మాటలు, ఇంట్లో ఆడవారిని కూడా వదిలిపెట్టకుండా ఎంతసేపు దూషించే కార్యక్రమం చేసినటువంటి ఆ వైసీపీ సైకోల్కి ధీటుగా సమాధానం ఇస్తూనే తన యువగలం పాదయాత్రలో పేద ప్రజలకు అన్ని కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు హృదయాలని అతను తాకినాడు మన నారా లోకేష్ బాబు గారు. అటువంటి మహనీయుని యొక్క ఈరోజు జన్మదినం సందర్భంగా పలంనేరు పట్టణ నడిబొడ్డున మన గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు పలంనేరు శాసనసభ్యుల వారు అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ పలంనేరు ప్రాంతీయ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో డైరెక్టర్లు నాగరాజు గారు కానీ సుధాకర్ గాని ఇంకా పార్టీ ప్రెసిడెంట్ అందరూ ప్రతి ఒక్క నాయకులు కూడా ఇక్కడికి ఈ రోజు ఎక్కడో రోడ్డు పైన చేసేది కాకుండా రోగులకి పండ్లు రొట్టెలు ఇక్కడ పంచి పెడితే అది మంచి కార్యక్రమాల భాగముగా ఈ రోజు ఆసుపత్రిలో మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు కూడా తండ్రి కొడుకులు ఏ రోజు కూడా చలి లేదు, ఎండ లేదు, వాన లేదు, విదేశాల్లో తిరిగి నా తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కావాలనే ఒకే ఒక నినాదంతో ముందుకు వెళ్తూ ఈ సైకోల 5 ఏళ్లలో ఎవరైనా పెట్టుబడులు తరిమేసినారో వాళ్ళంతా తిరిగి రప్పించేకి అహోరాత్రులు కష్టపడుతూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి తెలుగుదేశం కూటమి నాయకులకి అందరికీ కూడా ఈ ప్రజలు ఎల్లప్పుడూ వాళ్ళకి అండదండలుగా ఉండాలని, ఇంకొక 15 సంవత్సరాల కూటమి అధికారంలో ఉంటే ప్రతి ఒక్క కుటుంబంలో ఇంకా కూడా ఒక పారిశ్రామికవేత్త తెచ్చే శక్తి, మేధస్సు లోకేష్ బాబుకి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఉందని, వారి అండదండలు ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారికి ఉందని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ రాబో ఏ ఎన్నికలు వచ్చినా కూడా కూటమి అభ్యర్థులను గెలిపించాలని, ఆంధ్రప్రదేశ్ ప్రగతి అభివృద్ధిలో నడిపిస్తారని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఓకే, అందరికీ నమస్కారము. ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషకరమైనటువంటి రోజు, పండగ రోజు అని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే నారా లోకేష్ గారు బయట దేశాల్లో చదువుకొని ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి ఇక్కడ ఏదో వ్యాపారం చేసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ ఉన్న పరిస్థితుల్లో గత ప్రభుత్వము ఈ యొక్క రాష్ట్రాన్ని చాలా ఘోరాతి ఘోరంగా భ్రష్టు పట్టిస్తే ఆంధ్రాలో పుట్టినటువంటి నేను ఈ యొక్క రాష్ట్రానికి ఏమైనా చేయగలనా అనే ఆలోచనతో వాళ్ళ యొక్క తాతగారైనటువంటి నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో, చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో రాజకీయాలకు వచ్చి ఎన్నో కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ఈ యొక్క రాష్ట్రంలో నేనున్నాను అనేసి యూత్కి ఒక స్ఫూర్తిగా యుగలంతో స్టార్ట్ అయ్యి ఈరోజు అనేక కార్యక్రమాలు చేపడుతూ యూత్ కంతా ఒక మార్గదర్శిగా ఉంటూ, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక ఆదర్శంగా ఉంటూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల కోసం శ్రమిస్తున్నటువంటి నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ పక్షాన, అలాగే
గవర్నమెంట్ హాస్పిటల్ హెచ్డిఎస్ కమిటీ పక్షాన అమరారావు గారి ఆధ్వర్యంలో ఘనంగా యొక్క కార్యక్రమం పుట్టినరోజు కార్యక్రమం చేసుకోవడానికి మాకు అందరికీ కూడా అవకాశం దొరికింది. మరొకసారి తెలుగుదేశం పార్టీ పక్షాన, దళితుల పక్షాన, అలాగే హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ వాళ్ళ తరపున మరొకసారి లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై హింద్. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. ఇప్పుడే మన ఐటీ మంత్రి నారా లోకేష్ గారి గురించి చరిత్ర మొత్తం చదివేసినారు. ఇంకా మాకు ఏమీ లేదు. ఏమి చెప్పాలన్నా కూడా వాళ్ళు చెప్పేది మనం చెప్పాలా. కాకపోతే ఒక 2 ముఖ్య విషయాలు. నారా లోకేష్ గారి బర్త్డే ఈ హాస్పిటల్లో అమరన్న గారి నాయకత్వంలో చేసుకోవడం చాలా సంతోషకరం. మా మైనార్టీల తరఫున కూడా నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాను. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, చరిత్రలో ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా, ఏ గవర్నమెంట్ కూడా ఇస్తిమాకి ముస్లింకి సాయం చేసినది లేదు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కడపలో జరుగుతున్న ఇస్తిమాకు 1,25,00,000 రూపాయలు ఇచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడుకి, కూటమి ప్రభుత్వానికి తగ్గుతుందని కూడా ఈ మైనార్టీల తరఫున, అందరి తరఫున నేను మా అందరికీ పుట్టిన శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు చేస్తాను. జై హింద్, జై చంద్రబాబు నాయుడు. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న మన నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా కూటమి ప్రభుత్వం తరపున, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరపున, మహిళల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. మరి ముఖ్యంగా నారా లోకేష్ బాబు మీలాంటి యువకుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క యువకుడిని మార్చడానికి మీరు వేసిన యువగలంలో మొదటి అడుగు సక్సెస్ఫుల్గా పూర్తయినాయి. ఇదే విధంగా మీరు 1000 ఏళ్లుగా మీరు ప్రతి ఒక్క యువకునితో మీరు నడిచే నడకలో ప్రతి ఒక్క అడుగు ఆలోచించి అడుగు వేయాలని మీరు చెప్పిన స్ఫూర్తితో మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మా మహిళల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. బాబు గారు, లోకేష్ బాబు గారు, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా కుటుంబ సభ్యులతో, కూటమి ప్రభుత్వ సభ్యులతో అందరితో కూడా మీరు సుఖంగా సంతోషంగా జీవించాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాము. థ్యాంక్ యూ. ట్రాలీడా భాస్కర్ ఇక్కడ లోకేష్ గారు పుట్టినరోజు మా, అందుకనేసి అందరికి నెక్స్ట్ కుట్టి మేము చెప్పేవరకు
బాబు జై బాబు నారా లోకేష్ గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం కిషోరం నారా లోకేష్ గారి నాయకత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వం హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు అమర్నాథ్ రెడ్డి గారి నాయకత్వం అమర్నాథ్ రెడ్డి గారి నాయకత్వం జై తెలుగుదేశం తెలుగుదేశం బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం అమరన్న 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 గారి నాయకత్వం లోకేష్ బాబు 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 గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం హ్యాపీ బర్త్డే టు లోకేష్ బాబు గారు. ఈరోజు లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా గంగవరం మండల హెడ్ క్వార్టర్లో ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజలు, పత్రికా సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా లోకేష్ బాబు గారు యువగలం సారథి. ఆయన యువగలం పాదయాత్ర ప్రారంభించిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అహర్నిశలు ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రంలోని యువత కోసం పోరాడుతూనే ఉన్నారు. ఆయన యొక్క సేవలు ఈ రాష్ట్రానికి, దేశానికి ఎంతో అవసరమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆయనకు గంగవరం మండల కుటుంబ సభ్యులందరి తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన ఈ రాష్ట్రానికి, రాబో తరానికి ఒక అత్యున్నతమైన స్థాయికి రావాలని కూడా మేమందరూ కోరుకుంటున్నాం. ఆయనకు మంచి ఆయుర ఆరోగ్యాలు, మంచి అభివృద్ధిని ప్రసాదించాలని ఆ కలియుగ దైవం దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా లోకేష్ బాబు గారు కష్టజీవి. ఆయన్ను గతంలో కొంతమంది విమర్శించినప్పుడు ఆయన ఒక ఏమి చేయలేడు, ఒక అసమర్థమైన వ్యక్తి అని కూడా కొంతమంది విమర్శించారు. ఆయన దానికి ధీటుగా ఒక క్రమశిక్షణతో, కృషితో ఈ రాష్ట్రంలో ఒక అత్యున్నతమైన వ్యక్తిగా ఎదుగుతూ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న యువతకంతా కూడా ఆదర్శవంతమైన ఒక లీడర్గా ఆయన ముందుకు పోతున్నారు. ఈరోజు అటు మంత్రిగా, ఇటు పార్టీ కార్యక్రమాల్లో అయితేనేమి చాలా చురుగ్గా విదేశాల్లో పర్యటిస్తూ ఈ రాష్ట్రానికి కావలసిన పెట్టుబడులను కూడా ఆకర్షిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు పలంనేరు నియోజకవర్గంలో అమరన్న గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి మరొక్కసారి మా నాయకులు అమర్నాథ్ రెడ్డి గారి తరఫున, అదేవిధంగా గంగవరం మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున లోకేష్ గారికి మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ రథసారథి, తెలుగుదేశం పార్టీ ఆశాజ్యోతి, తెలుగుదేశం పార్టీ యువ కిరణం మా నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా అమరన్న గారి ఆధ్వర్యంలో, మా మండల పార్టీ ప్రెసిడెంట్ సోమశేఖరన్ గారి ఆధ్వర్యంలో గంగవరం మండల హెడ్ క్వార్టర్లో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా అన్నదాన కార్యక్రమము, కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది. ఆయన ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసము పనిచేస్తారు. ఆయనకి భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉండి ఆయన ఇంకా రాబో రోజుల్లో ఇంకా ఉన్నతమైన పదవులు అవరోధించి ఆయనకి రాష్ట్ర ప్రజలకి మంచి చేస్తారని, రాష్ట్ర ప్రజల కోసం మహనీయులు కష్టపడతారని మేము తెలియజేసుకుంటూ నారా లోకేష్ బాబు గారికి హ్యాపీ బర్త్డే లోకేష్ బాబు గారు.